హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దుర్గా రాధని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేసి వెతకడం జరుగుతుంది. ఇంకా రాధ కనిపించడంతో ఇంకా దుర్గని అరెస్ట్ చేసి రాధని తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ దుర్గా అప్పటికే ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎలాగైనా దుర్గా దొరికిపోవడంతో రాధను తీసుకువెళ్తే విక్రమ్ వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేయించి చంపేసేయాలి అనేసి ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడు. అదేవిధంగా ఇంకా విక్రమ్ రాధను తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటే దారిలో ఒక లారీతోటి వీళ్ళ జీప్కి యాక్సిడెంట్ చేయించడం జరుగుతుంది. ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఇంకా విక్రమ్ రాధలు ఇద్దరు కలిసి ఒక చెట్టుకి పోయి తగలడంతో తలకి బాగా గాయాలు అవుతాయి. వాళ్ళిద్దరు పడిపోయి ఉంటారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి అయ్యో ఎవరో పాపం యాక్సిడెంట్ అయింది అనేసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అక్కడ విక్రమ్ని చూసి ఇంకా డాక్టర్స్ ఈ ఆఫీసర్ కదా, పోలీస్ ఆఫీసర్ అనేసి ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అని ఇంకో ఇంట్లో వాళ్ళకి అందరికి ఫోన్ చేయడంతో సరే అనేసి ఇంకా రామచంద్రయ్య కూడా పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే సునంద, నందగోపాలు అందరు రావడం జరుగుతుంది. హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఇంకా విక్రమ్ అలాగే రాధ ఇద్దరు ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉంటారు. డాక్టర్ గారిని వెళ్ళి ఇంకా రామచంద్రయ్య ఎలా ఉన్నారు విక్రమ్ సార్ అనేసి అంటే అతనికి బాగా గాయాలయ్యాయి, ఇంకా మేడం కూడా చాలా గాయాలయ్యాయి, ఇప్పుడు ఏమీ చెప్పలేము సార్ అనేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఇంకా డాక్టర్ గారు వచ్చి ఇంకా రాధాకి బి పాజిటివ్ అనే బ్లడ్ గ్రూప్ కావాలి, అది మాకు ఇప్పుడు అందుబాటులో లేదు, కాస్త టైం పడుతుంది, అమ్మాయికి బాగా బ్లడ్ పోయింది, మీ దగ్గర ఎవరి దగ్గరన్నా సేమ్ గ్రూప్ ఉంటే ప్లీజ్ బ్లడ్ డొనేషన్ చేయండి అనేసి అంటే ఇంకా అప్పుడే రామచంద్రయ్య ఇంకా నాది కూడా బి పాజిటివ్, నేను ఇస్తాను అనేసి అంటాడు. ఇంకా పక్కనే ఉన్న దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి బావగారిది రాధది సేమ్ బ్లడ్ గ్రూప్ ఏంటి, అసలు ఏం అర్థం కావడం లేదు అనేసి ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఇంకా రామచంద్రయ్య అనుకోకుండా తన కన్న కూతురికే బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన వైపు చూస్తూ నేను చెప్పాను కదమ్మా వెళ్ళిపోవమ్మని చెప్పాను, కానీ నువ్వు వెళ్ళకుండా చూడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నావు, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అనేసి ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మరోపక్క ఇంకా దమయంతి ఏమో బావగారిది రాధ సేమ్ గ్రూప్ ఏంటి అసలు అర్థం కావడం లేదు, ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలి అనేసి ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.